మన విజయవాడ పక్కనున్న మంగళగిరిలో శ్రీ గండాలయ స్వామివారి గురించి మీలో ఎంతమందికి తెలుసండి? ఈ స్వామివారిని దర్శించుకోవడానికి మనకు మొత్తం 2 మార్గాలు ఉంటాయి. మొదటిది వచ్చి శ్రీ పానకాల స్వామి గుడి మీద నుంచి అయితే మెట్ల దారి ఉంటుంది. ఇవి మొత్తం 750 మెట్లు అయితే ఉంటాయి. కొంతమంది ఎక్కలేని వాళ్ళు ఉంటారు, ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళకైతే వెహికల్ రూట్ అయితే ఉంది. ఇది కేవలం అమావాస్య రోజు మాత్రమే ఎలో చేస్తారు వెహికల్స్ ని. ఈ కొండపైకి వెళ్ళడానికి మనకైతే ఎయిమ్స్ హాస్పిటల్ నుంచి అయితే దారి ఉంటుందండి. ఓన్లీ బైక్స్ మాత్రం ఎలో చేస్తారు. ఎలాంటి చార్జెస్ అయితే తీసుకోరు కొండపైకి వెళ్ళడానికి. అండ్ ఇంక ఈ స్వామివారి ప్రత్యేకత ఏంటంటే మనం ఎలాంటి పనులు అనుకున్నా సరే అలాంటి గండాలు రాకుండా చూసుకోవడం కోసం ఈ స్వామివారిని అయితే దర్శించుకుంటారు అందరూ వచ్చి. ఇక్కడ ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే మన పూజ మనమే చేసుకుంటామండి. ఇక్కడ ఎలాంటి పంతులు ఉండరు. మన మనసులో అనుకొని ఆ నువ్వుల నూనె పూసి ఆ దేవుడిని అయితే దర్శించుకోవడమే. అండ్ ఇంకా ఆ జ్యోతి అయితే మనకి 365 రోజులు వెలుగుతూనే ఉంటుందండి. ఎలాంటి వర్షం వచ్చినా, గాలి వచ్చినా సరే, ఎలాంటి అడ్డంకులు వచ్చినా సరే ఏమీ అవుతా జ్యోతికి. అండ్ ఇంకా కొండపై నుంచి ఆ వ్యూ పాయింట్ అయితే చూడండి, ప్రపంచం మొత్తం మన కళ్ళ ముందు అయితే ఉన్నట్టు ఉంటది ఆ వ్యూ పాయింట్ అయితే. అసలు మళ్ళీ చెప్తున్నా అండి, కేవలం అమావాస్య రోజు మాత్రమే వెహికల్స్ అలౌ చేస్తారు. పొద్దున్న 6 నుంచి 11 లోపు అయితే వెళ్ళొచ్చు వెహికల్స్ లో.